బాబు తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నాడు స్వామి. పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6 నీకు వస్తా అందా, కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు వేస్తాడు స్వామి ఓటు? నిన్న మీరు జగన్ 2.0 చూడబోతున్నారు. 2.0 ఎలా ఉంది? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చ్లోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే
జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దిస్ గాట్ బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సిపి 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా.